ఎట్లప్పా జీరమన్నా ఏమో లోపలితో ఎత్తుకొని పోయినా చెప్పిపోతే అదే నా అమ్మాయి తప్ప ఈ టైంలోనే నువ్వు లేట్ రా నీ పుట్టునా చిన్నగా పోయామంటే ఎట్లా తుప్పుటా బట్రప్ప నువ్వు ముక్కాడకుండా అయిపోతే చిన్నగా పోయబ్బా లేదు లేనైనా పొద్దుకు పోస్తే పడిషన్ పడుతుంది కాంచి కాంచిపోయేలా సాక్కను దిగేడుస్తుంది పెట్టుకోవాలికి పెట్టుకోవాలి అదేది ఇట్లా వాడు అట్లే వానికి అప్పుడప్పుడు జీలకర్ర రోగం పలకరిస్తా ఉంటుంది పాపా మన ఆటపాటలు సాధించి నీ పని నీ పట్టం నీ కొనుగోలు వస్తే అలాగే బయలుదేరుతా పాపా కానీ ఇప్పుడు వచ్చిందా నా దగ్గరికి అప్పుడైనా చెప్పేసా కాదు నేను వస్తా అన్నట్లనే చెప్పే పాపా నాకు స్విచ్ ఆఫ్ రావుతున్నా కాదు మొంకు తేలిగడైపోయాయి ఇద్దరు మొంకు మింగపడే ఒక పిల్ల కూడా లేదంట ఏంటికా ఎక్కిచ్చా ఎందుకే నువ్వు చేసే పని పాటలు అయినను కానీ నేను చేసే పని పాటలు నా పల్లి అవునా అట్లా పట్నముందో నా సుందరగా అవును చీమకన్నా చీరగడిన హారదాన్ని నెవలికల్లో రొట్టి తొడిగిన వంతసారి కదా అవును ఆయన సుందరదాది అనే పేరు ఎలా వచ్చిందనగా ఎలా బాబు తెలుగు ఆలకించిన ఆయన అవునా మూడు నెలల గర్భవతిలా పోతాను
ఎందుకు ఆ భాషలో చేస్తా 7-8 నుంచి బట్టి 9 వరకు 10 వరకు కానుకలు చేసిన మంత్రస్థాని కానుకలు చేసే మంత్రస్థాని ఏమి ఆ యొక్క పాల్గొండ పరిపాలన చిన్నగిరెడ్డి ఆ యొక్క చేయాలనా ఆ యొక్క పెళ్ళం పరిగెత్తుకోకపోతే ఎలా చిన్నగిరెడ్డి భార్య శ్రీలంకొండమ్మ 9 నెలల గర్భవతి అంటే ఆయమ్మకు చేయాలన్నమా ఆయమ్మకు చేయాలి అంటే పరుగుల దేశం పాలకులు పెట్టబోయేటి చిన్నగిరెడ్డి వారి భార్య శ్రీలంకొండమ్మకు నేను కానుకలు చేయాలన్నమాట చేయాలి బాగుతున్నారి అలాగని కానీ కానుక చేసేదానికి పాలకొండ పట్టణానికి వెళదామని అదం పద అవరా పచ్చడి పాపా మంత్రసాన్యా